శ్రీ గణేశాయ నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వసంత పంచమి గురించి తెలుసుకుందాం. మాఘమాసం ప్రకృతి వికాసానికి, సరస్వతి మనోవికాసానికి సంకేతం. సరస్వతి మనలోని విజ్ఞానానికి మాతృమూర్తి. ఆమె ఆవిర్భవించిన రోజు వసంత పంచమి. అజ్ఞానం అనే మంచుతో గడ్డగట్టిన మనిషి హృదయాన్ని చదువు అనే వేడితో కరిగించి జ్ఞానం అనే వెలుగుని ప్రసరింపచేయటమే వసంత పంచమి అంతరార్థం. మాఘమాసంలో వచ్చే శుక్లపక్ష పంచమిని వసంత పంచమిగా చేసుకుంటాం. ఈ రోజుకే శ్రీ పంచమి, మదన పంచమి, సరస్వతి జయంతి అనే పేర్లు కూడా వాడుకలో ఉన్నాయి. చైత్ర వైశాఖ మాసాల్లో వచ్చే వసంత ఋతువుకు స్వాగతం ఈ మాఘమాసంలోనే. కాల గమనాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే మకర సంక్రమణం తర్వాత వాతావరణంలో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. మాఘమాసం ప్రారంభం కావడంతోనే చెట్లు చిగురించటం, పూలు పూయడం మొదలవుతుంది. చలి ఎండల మిశ్రమ వాతావరణం ప్రజలకు ఎంతో హాయి కలిగిస్తుంది. పంటలు నిండుగా చేతికి వచ్చుంటాయి. పాడి పశువులకు పుష్కలంగా గ్రాసం లభిస్తుంది. దీంతో అవి సమృద్ధిగా పాలనిస్తాయి. గ్రహ గమనాలన్నీ శుభస్థానాల్లో ఉంటాయి. వివాహాది శుభకార్యాల సందడి మొదలవుతుంది. మొత్తంగా మానవ జీవితానికి అత్యంత ఆనందాన్ని, తృప్తిని ఇచ్చే కాలం ప్రారంభమవుతుంది. ఇదంతా రాబోయే వసంత ఆగమనానికి స్వాగతం పలుకుతున్నట్లుగా ఉండి వసంత సందడి ముందుగానే వచ్చిన అనుభూతి కలిగిస్తుంది. పురాణ ఇతిహాసపరంగా కూడా వసంత పంచమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. బ్రహ్మ వైవర్త పురాణం, హేమాది తదితర గ్రంథాల్లో ఇందుకు సంబంధించిన అనేక విషయాలు వివరణాత్మకంగా ఉన్నాయి. భాషా జ్ఞానం, వాక్పటుత్వం, వాక్చాతుర్యం ద్వారానే వారు ఇతరులపై తమదైన ముద్ర వేయగలుగుతారు. పవిత్రంగా, మనస్ఫూర్తిగా, నిర్మలమైన మనస్సుతో సరస్వతీదేవిని ఆరాధిస్తే చాలు, ఆ చదువుల తల్లి ప్రసన్నమై కోరిన విద్యల్ని ప్రసాదిస్తుంది. సకల విద్యా స్వరూపిణి, సకల వాంగ్మయానికి మూలకారకురాలు. భాష, లిపి, కళలకు అధిదేవత సరస్వతీమాత. వేదాలకు జనయిత్రి, వీణా పుస్తకధారిణి అయిన ఆ తల్లి దయుంటే వెర్రిబాగుల వాడు కూడా వేదాంగవేత్త అవుతాడు. ఆ చల్లని తల్లి కరుణ అందరికీ అవసరం. ఎవరైనా సరే తమకు కానీ, తమ హితులు, సన్నిహితులు, పుత్రులు, బంధుమిత్రులకు పాండిత్యం లభించాలన్నా, కోరిన కోరికలు నెరవేర్చాలన్నా, ఉన్నత విద్యాప్రాప్తి, ఉన్నతోద్యోగం, పదోన్నతి లభించాలన్నా సరస్వతీదేవిని ఆరాధించాలి. వసంత పంచమిని ఎలా చేసుకోవాలంటే, ఉదయం పూట స్నానాధికాలు ముగించుకుని శుచై గణపతిని పూజించి కలశంలో దేవిని ఆవాహన చేయాలి. విద్యాదాయిని సరస్వతీదేవి ప్రతిమ లేదా చిత్రపటానికి తెల్లని పూలు, అక్షతలు, మంచి గంధం, తెల్లని నగలు అలంకరించి షోడశోపచారాలతో పూజించి పాయసం నివేదన చేయాలి. పూజానంతరం ఆ పాయసాన్ని ప్రసాదంగా భుజించి అందరికీ పంచిపెట్టాలి. 5 బాలల్ని అమ్మవారి ప్రతిరూపాలుగా భావించి నూతన వస్త్రాలు ఇచ్చి, పలకా బలపాలు లేదా పుస్తకం, కలం ఇచ్చి సంవత్సరం పాటు వారి చదువుకు అయ్యే ఖర్చును భరించాలి. సరస్వతీదేవికి తెలుపు రంగు ప్రీతికరం కాబట్టి ఆమెను తెల్లని పూలు, తెల్లని పట్టు వస్త్రంతో అలంకరించి పెరుగు, వెన్న, తెల్ల నువ్వులతో చేసిన లడ్లు, చెరుకు రసం, బెల్లం, తేనె, పాలకోవా, చక్కెర, కొబ్బరికాయ, రేగుపళ్ళు వంటి వాటిని నివేదిస్తే సరస్వతీదేవి ప్రసన్నరాలై కోరిన కోరికలు తీరుస్తుంది. మన జీవితాన్ని జ్ఞానంతో నింపే మాత శక్తి సరస్వతి. శుద్ధ జ్ఞానానికి ఆమె ప్రతీక. వికాసం, విజ్ఞానాలకు ఆమె ఆకృతి. అక్షయ సంపదలకు మూలమైన ప్రణవస్వరూపిణి ఆమె. వేద జ్ఞానానికి మాతృకగా, గాయత్రిగా, సావిత్రిగా, అలౌకిక లౌకిక విద్యల ప్రదాతగా ఆమె పూజలు అందుకుంటోంది. సరస్వతి అనే శబ్దానికి ప్రవాహం అనే అర్థం కూడా
ఉంది. ప్రవాహం అంటే నిరంతరం సాగిపోయే చైతన్యం. సాధారణంగా జలం నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. జలం జీవశక్తికి సంకేతం. దాని నుంచే అన్ని జీవులకు శక్తి అందుతోంది. తద్వారా ప్రకృతిలో ఉత్పాదకత జరుగుతోంది. ఈ ఉత్పాదకతకి ప్రతిఫలమే సరస్వతి. సృష్టి కార్యాన్ని నిర్వహించే బ్రహ్మదేవుడికి కూడా అందుకు తగిన జ్ఞానాన్ని సరస్వతీదేవి అందిస్తుంది. సరస్వతి అవతారం అహింసకు కూడా తార్కాణంగా కనిపిస్తుంది. తెల్లని పువ్వులు, తెల్లని వస్త్రాలు, తెల్లటి ముత్యాల సరం, గంధపు పూత ఇవన్నీ సరస్వతీదేవికి ఇష్టమైనవి. ఇవన్నీ శాంతికి, స్వచ్ఛతకు చిహ్నాలు. ఏ విధమైన ఆయుధాలు ఆమె చేతిలో ఉండవు. మనలో ఉన్న అజ్ఞానం అనే రాక్షసుని సంహరించే విజ్ఞానం అనే ఆయుధాన్ని అందించే పుస్తకాన్ని చేతిలో పట్టుకుని ఉంటుంది. జ్ఞానం ఉన్న చోట హింసకు, అశాంతికి తావుండదు కదా. ఇంకో ఉపమానంలో తెలుపు శుభ్రతకి, నిర్మలత్వానికి, స్వచ్ఛతకు ప్రతీక. సరస్వతి స్వచ్ఛతకు ఆలంబనగా నిలుస్తుంది. అన్ని రకాలైన విద్యలు సరస్వతీదేవి అనుగ్రహంతో లభిస్తాయి. విద్య ద్వారా మనిషి స్వచ్ఛంగా తయారై నిర్మల హృదయంతో ప్రకాశిస్తాడని అర్థం చేసుకోవచ్చు. నదుల పరంగా చూస్తే గంగా, యమునలతో కలిసి సరస్వతి అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. ఈ కోణంలో చూస్తే జ్ఞానం మనిషిలో అంతర్లీనంగా ప్రవహించాలే కానీ బాహ్య ప్రదర్శనల కోసం విజ్ఞానాన్ని ప్రకటించకూడదనే సందేశాన్ని సరస్వతీదేవి మనకి అందిస్తుంది. సరస్వతీదేవి చేతిలో ఉన్న పుస్తకం జ్ఞానానికి సంకేతం. పుస్తకం ద్వారా జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం మనిషిలో తీర్చిదిద్దిన సంపూర్ణ వ్యక్తిత్వానికి, హృదయ నిర్మలత్వానికి ప్రతీక. సంహరించాల్సింది వ్యక్తిని కాదు, అతడిలోని రాక్షస గుణాన్ని మాత్రమే అనే సంకేతాన్ని సరస్వతి చేతిలోని పుస్తకం ద్వారా అందుతుంది. అమ్మ చేతిలో వీణ సంగీతానికి ప్రతిరూపం. ఈ వీణ పేరు కచ్చపి. చదువు అంటే కేవలం పుస్తకాల్లో ఉండేదే మాత్రమే కాకుండా కళలన్నీ చదువులో భాగమే. కళాకారుడు అత్యుత్తమ సంస్కారం, ఆత్మీయత కలిగి ఉంటాడు. మనుషులందరూ ఇలాంటి వారు కావాలని సరస్వతి చేతిలోని వీణ చెబుతుంది. ఆ వీణలో 7 తంతులు ఉంటాయి. వీటి ద్వారా నాదం ఉత్పత్తి అవుతుంది. మనం చూసే ప్రపంచమంతా నాదమయం. పరమేశ్వరుడు నాదస్వరూపుడు. కాబట్టి పరమేశ్వరుని చేరుకోవాలంటే నాదోపాసన చేయాలన్నది సరస్వతీదేవి చేతిలోని వీణ చెబుతుంది. ఆమె వాహనం హంస. పాలలో కలిసిన నీటిని వేరు చేసి కేవలం పాలను మాత్రమే స్వీకరించే గుణం హంసకుంది. సమాజంలో మంచి, చెడు పాలు నీళ్ళలా కలిసే ఉంటాయి. ఉత్తమ జ్ఞానం కలిగిన వ్యక్తి హంసలాగా చెడును వదిలేసి మంచిని మాత్రమే గ్రహించాలని చెప్పటం హంసవాహనం ఇచ్చే సందేశం. కమలం వికాసానికి, పవిత్రతకి చిహ్నం. కమలం పుట్టుక బురదలోనే, కానీ బురద వాసన, అపవిత్రత దానికి సోకవు. అందుకే సరస్వతి అమ్మకు కమలం ఆసనమైంది. అలాగే మనిషి కూడా అనేక అపవిత్రాలు ఉండే సమాజంలో ఉంటూనే తన పవిత్రతని కాపాడుకోవాలి. మనోవికాసాన్ని సాధించాలనే సందేశాన్ని కమలం అందిస్తుంది. మన శరీరంలో ఉండే కుండలిని శక్తి జాగృతమైనప్పుడు అందుకు ప్రతీకగా కూడా కమలాన్ని యోగ సాధకులు చెప్తారు. సరస్వతీదేవి ధరించే ధవళ వస్త్రాలు స్వచ్ఛతకు చిహ్నం. మనిషి కూడా స్వచ్ఛంగా ఉండాలని ఇవి సూచిస్తాయి. తెలుపు వస్త్రం ఏ చిన్న రంగు పడినా అది సహజత్వాన్ని కోల్పోతుంది. కాబట్టి మనిషి ఏ తప్పు చేయకుండా స్వచ్ఛంగా, తెల్లగా ఉండాలని సూచిస్తోంది. ఆమెలోని చేతిలోని రుద్రాక్షమాల ఆత్మ చైతన్యాన్ని సూచిస్తుంది. కేవలం భౌతిక, లౌకికమైన విద్య మాత్రమే మనిషిని భగవంతుడి వద్దకు చేర్చలేదు. అతడు ఆధ్యాత్మిక సాధన చేయాలి. రుద్రాక్ష సాక్షాత్తు శివస్వరూపం. ఆత్మ సాక్షాత్కారం పొందడానికి రుద్రాక్ష మార్గం చూపుతుంది. రుద్రాక్షని ఋషులు భూమికి, స్వర్గానికి మధ్య వారధిగా భావిస్తారు. పంజాబ్, బీహార్ రాష్ట్రాల్లో ఈ వసంత పంచమిని పతంగుల పండుగలు చేసుకుంటారు. వేదవ్యాస మహర్షి గోదావరి నది తీరంలో
ఇసుకతో సరస్వతీదేవిని ప్రతిష్ఠించి అర్చన చేశాడు. వ్యాసుడి కారణంగా ఏర్పడిన ఈ క్షేత్రమే వ్యాసర లేదా వ్యాసపురి, కాలక్రమంలో బాసరగా ప్రసిద్ధి పొందింది. అమ్మను పూజించి అమ్మ అనుగ్రహం పొందుదాం. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన మోహన్వాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.